అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సవతి తల్లి స్వార్థం 3వ భాగం. భర్త చెప్పినట్టు ఆడిటర్ని కలిసి పని ముగించుకొని మనసులో పొంగిపోయిన ఆనందంతో స్వాతితో సహా ఇంటికొచ్చిన సువర్ణ తాళం వేసి ఉన్న తమ ఇంటి గుమ్మం ముందు తన మేనమామ గిరీశాన్ని చూసి ఒక్క క్షణం షాక్ అయింది. మనసులో ఇలా అనుకుంటుంది, ఆ ముసలోళ్ళ ఆస్తి విషయం తెలియక తొందరపడి నేను మావయ్యని రమ్మనేశాను. అందుకే దిగబడ్డాడనుకుంటా. ఇప్పుడు ఈ ఆస్తుల విషయం గనక తెలిస్తే మమ్మల్ని నాశనం చేసి కానీ మావయ్య ఇక్కడి నుంచి కదలడు. ఏదో ఒకటి చెప్పి ఎంత కొంత ఇచ్చి ఇతని పీడ త్వరగా వదిలించేసుకోవాలి అని అనుకుని పైకి మాత్రం ప్రేమగా ఇలా అంటుంది. బావున్నావా మావయ్య? అప్పుడే వచ్చేసావా? నువ్వు వస్తావని తెలిస్తే బయటికి వెళ్లేదాన్ని కాదు కదా అని ప్రేమ వలకపోస్తుంది. కాని మహాముదురైన గిరీశం మేనకోడలి మాటలు, ప్రవర్తన వెనుక ఏదో రహస్యం ఉందని కనిపెట్టేశాడు. అందుకే తను వచ్చిన పనిలోకి ఆ క్షణమే దిగిపోయి సువర్ణ పక్కన ఉన్న స్వాతిని చూసి ఇలా అంటున్నాడు. నేను బానే ఉన్నాను గాని ఈ అమ్మాయి ఎవరే, కొత్తగా చూస్తున్నాను అని అడిగాడు. ఆ మాటకి కంగారు పడుతూ సువర్ణ ఇలా బదిలిచ్చింది. ఈ అమ్మాయా? ఈ అమ్మాయి మా ఫ్రెండ్ కూతురు మావయ్య. ఇక్కడే చదువుకుంటుంది. హాస్టల్లో ఉంచుతానంటే మీ అబ్బాయి ఆడపిల్ల హాస్టల్లో ఎందుకు, మన ఇంట్లోనే ఉండని అని అన్నారు. మా ఫ్రెండ్ కూతురు స్వాతి అని కంగారు పడుతూ తడబడుతూ చెప్పటం విని స్వాతి కూడా షాక్ అయింది. గిరీశానికి మేనకోడలి తడబాటుతో ఆమె తన దగ్గర ఏదో దాచే ప్రయత్నం చేస్తుందని అర్థమై ఆమె మాట నమ్మినట్టు ఇలా బదిలిచ్చాడు. ఏమైనా మా అబ్బాయి మనసు మంచిదే సువి. ముక్కు మొహం తెలియనాళ్ళకు కూడా సహాయం చేసే మంచి గుణం. సరేలే, లోపలికి వెళ్దాం పద అని అన్నాడు. అందరూ లోపలికి వెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం గిరీశం భోజనం చేస్తూ మెల్లగా సువర్ణ దగ్గర విషయం రాబట్టాలని చూస్తూ ఇలా అన్నాడు. ఏమి సువి, మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా, లేదా మీ ఇద్దరికీ ఏమైనా అని మాట పూర్తి చేయకుండా ఆపేశాడు. ఆ మాటకి సువర్ణకి విషయం అర్థమైంది. అప్పుడు మనసులో ఇలా అనుకుంటుంది. మావయ్యకి మనసులో ఏదో అనుమానం వచ్చింది. ఏదో ఒకటి చెప్పి తను నా మాట నమ్మి ఇక్కడి నుండి వెళ్ళకపోతే నా సవతి కూతురి ఆస్తిలో ఈ దిక్కుమాలనుడు వాటాకొస్తాడు అని అనుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. ఆయనకేంటి మావయ్య, బంగారులాగా చూసుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఏదైనా సరదాకొక మాట అన్నా నేనే కాస్త మనసుకు తీసుకుంటాను. నిన్ను కూడా అలాగే అని ఏదో మాట అంటే మనసుకు తీసుకొని అమ్మకి చెప్పుకుందామని ఫోన్ చేశాను. మళ్ళీ సాయంత్రానికి అంతా మామూలు అయిపోయింది మావయ్య. ఈ చిన్న చిన్న జగడాలు మాకు అలవాటేలే. పాపం నీకివేమీ తెలియక ఏదో పెద్ద తగు అనుకొని వచ్చినట్టున్నావు అని చెప్పింది. మేనకోడలు తెలివిగా విషయం దాటేస్తుందని గిరీశం గ్రహించి ఇలా అంటున్నాడు. నిజమేనే, మీ ఇద్దరి మధ్య ఏదన్నా పెద్ద గొడవ అయిందేమో సర్ది చెప్దామని వచ్చాను. మీరు బానే ఉన్నారుగా, నేను రేపే బయలుదేరతానులే. అవతల ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చాను అని చెప్పటంతో ఇక ఈ మేనమామ పీడ రేపటితో విరగడైపోతుందని మనసులోనే రిలాక్స్ అయ్యింది. ఏదోలాగా ఈ పూట దాటితే వదిలిపోతుందనుకుంది సువర్ణ. కాని గిరీశం వచ్చిన ప్లాన్ వేరు కనుక తన ఆలోచనలో, తన ఏర్పాట్లలో తానున్నాడు. అలా కాసేపటి తర్వాత గిరీశం తినేశాక సువర్ణ స్వాతికి భోజనం తనే స్వయంగా తీసుకెళ్లి ఆమెతో ఇలా అంటుంది. స్వాతి, ఇదిగో అమ్మా, భోజనానికి నువ్వు రాలేదని నేనే తీసుకొచ్చాను. దా తిను. వద్దులే, నేనే తినిపిస్తాను అంటూ కొత్తగా ప్రేమ వలకపోయటం చూసిన స్వాతికి అంత అయోమయంగా ఉంది. తాతగారి ఇంట్లో ఏమో మామూలుగా మాట్లాడింది, ఇప్పుడేమో ఇంత ప్రేమ చూపిస్తుంటే స్వాతి తన మనసులో ఇలా అనుకుంటుంది. పిన్నికి నా మీద కోపం పోయినట్టుంది. పిన్ని చాలా మారిపోయింది. కానీ పిన్ని నన్ను తన ఫ్రెండ్ కూతురని ఎందుకు చెప్పింది? ఏమోలే, ఇక్కడి నుండి ఇలాగే ఉంటే బాగుండు అని స్వాతి అనుకుంది. కాని పైకి మాత్రం ఇలా అంటుంది. వద్దులే పిన్ని, ప్లేటులా ఇచ్చేయి, నేనే తింటానులే అని అంటే అప్పుడు సువర్ణ, లేదు స్వాతి, నేను తినిపిస్తానన్నానుగా, తిను అంటూ సవతి కూతురు మీద ఎంతో ప్రేమ నటిస్తూ తన చేతులతో భోజనం తినిపిస్తుంది. ఇదంతా బయటున్న గిరీశం చాటుగా చూసి ఇలా అనుకుంటున్నాడు. అంటే నా అనుమానం నిజమేనన్నమాట. ఈ పిల్ల దీని మొగుడి మొదటి పెళ్ళాం కూతురు. కాని ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తుంది? అసలేం జరుగుతుంది ఇంట్లో, సువి జీవితంలో? అసలు ఎందుకు రమ్మంది? ఇవాళ వెళ్ళిపోతానంటే ఎందుకు ఊరుకుంది?
దీని వెనక ఏదో విషయం ఉంది, తేల్చాలి అని అనుకున్నాడు. ఇక అదే రోజు సాయంత్రం వినోద్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఉన్న గిరీశాన్ని చూసి చాలా ఆనందంగా, పలకరింపుగా, ఎలా ఉన్నారు బాబాయ్? చాలా కాలం తర్వాత వచ్చారు. ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? అని కల్మషం లేని తన మనసుతో నోరారా పలకరించాడు. అందుకు గిరీశం ఏదోలాగా కొడుకును అడ్డుపెట్టుకుని కొద్ది రోజులు ఇదే ఇంట్లో పాగా వెయ్యాలనే ఉద్దేశంతో పైకిలా బదిలిస్తున్నాడు. నాకేంటబ్బాయ్, బానే ఉన్నాను. నాకేమన్నా పెళ్ళామా పిల్లలా? ఏదో అట్టా జీవితాన్ని లాగిచ్చేస్తున్నాను. ఇదిగో మా సువిని, నిన్ను, మనవన్నీ చూడాలనిపించింది. అందుకే చూసి ఓ 4 రోజులుండిపోదామని వచ్చాను. చూశానుగా, ఇక రేపు సాయంత్రం వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ మాట విన్న వినోద్, భలేవారే బాబాయ్, రాక రాక ఇన్నాళ్ళకొచ్చి వెంటనే వెళ్ళిపోతానంటే ఎలా? కనీసం 1 వారమైనా ఉండి వెళ్ళండి అని అన్నాడు. ఆ మాట వినగానే గిరీశం మనసులో సంతోషించాడు. తన మేనకోడలు త్వరగా వెళ్ళగొట్టాలని చూసినా తన తెలివితో కొడుకు నోటి వెంట 1 వారం రోజులు ఉండమని అనిపించినందుకు. కాని తన ఆనందాన్ని బయటకు కనబడనీయకుండా ఇలా అంటున్నాడు. ఎందుకులే అబ్బాయ్, వచ్చిన పని అయిపోయాక ఒకరింట్లో ఉండడం పద్ధతి కాదు అని ఒక మాటని కొడుకు చేత మరింత బలంగా అక్కడే ఉండమని చెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తను ఆశించినట్టే వినోద్, అదేం మాట బాబాయ్, మేమేమైనా మీకు పరాయి వాళ్ళమా? ఇది మీ మేనకోడలిల్లు. అది కాదంటారా? నేను మీ కొడుకు లాంటివాణ్ణి కదా? కొడుకిల్లు మీకు పరాయిల్లు అవుతుందా అని అన్నాడు. గిరీశం కోరుకున్న బలమైన మాట వచ్చేయటంతో సంతోషంగా ఇలా అంటున్నాడు. సరేలే అబ్బాయి, నువ్వు కోరుకున్నట్టే 1 వారం కాదులే, నువ్వు వెళ్ళిపో అనేంతవరకు ఇక్కడే ఉంటాను. సంతోషమా అని ఒక నవ్వు నవ్వాడు. ఇంతలో గదిలో నుంచి బయటకొచ్చిన స్వాతిని చూసి వినోదు గిరీశంతో ఇలా అంటున్నాడు. అదిగో బాబాయ్, నా కూతురు లీల చనిపోయాక వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతోటే ఉంది. ఈ మధ్య మన ఇంటికి తీసుకొచ్చాను అని పరిచయం చేసి కూతురితో ఇలా చెప్తున్నాడు. అమ్మ స్వాతి, ఈయన నీకు తాతయ్య అవుతారమ్మా, మీ పిన్ని వాళ్ళ మామయ్య అని పరిచయం చేశాడు. కాని స్వాతికేమో తనని పిన్ని ఫ్రెండ్ కూతురిగా గిరీశానికి పరిచయం చేసింది. ఇప్పుడు నిజం తెలిస్తే పిన్నేమైనా ప్రాబ్లంలో పడుతుందేమోనన్న భయం మొదలైంది స్వాతికి. అంతలో గిరీశం కావాలని మేనకోడల్ని ఇరికించటం కోసం, అదేంటబ్బాయ్, ఈ అమ్మాయి మనమ్మాయా? మరి సువి ఏంటి తన ఫ్రెండ్ కూతురని చెప్పింది? ఏమోలే, కారణం లేకుండా నా మేనకోడలేమీ చేయదుగా. సర్లే అబ్బాయి, ఇప్పుడే వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చురాజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరీశమన్న మాటకి వినోద్కి చాలా కోపమొచ్చింది. కాసేపటి తర్వాత తమ గదిలో వినోదు సువర్ణతో ఇలా అంటున్నాడు. సువర్ణ, స్వాతిని నీ ఫ్రెండ్ కూతురని చెప్పావంట బాబాయ్తో, ఎందుకలా చెప్పావు అని కోపంగా నిలదీశాడు. ఆ దెబ్బతో సువర్ణకి కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది. ఏం చెయ్యాలో తోచక తనలో తాను ఇలా అనుకుంది. ఈ మావయ్య సచ్చినోడు ఉన్నగాడ ఉండకుండా నన్ను ఇరికించేశాడు. ఇప్పుడు ఆస్తి కోసం ప్రేమ నటిస్తున్నానని చెప్పలేను. అలాగని సవతి కూతురు కనుక కోపం చూపిస్తున్నానని ఈయన సరిపెట్టుకోలేడు. అడ్డంగా దొరికిపోయాను, దేవుడా అని అనుకుంటుంది. భర్త అడిగిన దానికి ఏం జవాబు చెప్పాలో ఆమెకు తెలియటం లేదు. మౌనంగా ఉన్న సువర్ణ మీద వినోదిలా అరుస్తున్నాడు. అడుగుతుంటే వినిపించటం లేదా? నా కూతుర్ని నీ ఫ్రెండు కూతురని మీ మామయ్యకి అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది అని రెట్టించిన కోపంతో అన్నాడు. ఆ మాటకి ధైర్యం చేసిన సువర్ణ ఇలా అంటుంది. నేను చెప్పేది వినండి. నేను స్వాతి గురించి అలా చెప్పడానికి కారణం ఉంది. అర్థం చేసుకోండి. నేను కావాలని అలా చెప్పవలసి వచ్చింది. ఆ మాటకి వినోద్, ఆ కారణమేంటో కూడా నాకు తెలుసు. స్వాతిని నీ సవితి కూతురని అనుకుంటున్నావు తప్ప సొంత కూతురు అనుకోవటం లేదు. కాని నీకు మొన్నే చెప్పాను, తను నాకు మాత్రమే కూతురు కాదు, మన కూతురు అని. అయినా నీ బుర్రకెక్కలేదు అని అన్నాడు. అందుకు సువర్ణ భర్తని కన్విన్స్ ఎలా చెయ్యాలో తెలియక, చెప్పేది వినండి. మీరన్నమాట నిజం. మొన్నటి వరకు నేను స్వాతికి సవతి కూతురులాగా పరాయిదానిలాగానే చూశాను. కాని మీరు చెప్పాక ఆలోచిస్తే మీరు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. అందుకే కన్విన్స్ అయ్యాను అని చెప్పింది. అయినా వినోద్కి సువర్ణిచ్చిన జవాబు సరిపోలేదు. అందుకే, మరి అంత కన్విన్స్ అయితే స్వాతిని నీ ఫ్రెండ్ కూతురుగా ఎందుకు పరిచయం చేశావు అని నిలదీశాడు. ఇక విసుగు చెందిన సువర్ణ భర్తతో ఏదో చెప్పే సమయానికి స్వాతి ఆ గదిలోకి రాబోయి తండ్రి పిన్నిల మధ్య గొడవ జరుగుతుందనుకొని భయంతో గుమ్మం బయటే ఆగిపోయింది.
చెప్పేది మీకు అర్థం అవడం లేదా? సరే, ఎందుకు అని అడుగుతున్నారు కదా. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు మా మావయ్య ఎంత మంచివాడో గొప్పవాడో కాదు. ఎదుటి వాళ్ళ బలహీనతల్ని తను క్యాష్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు. అందుకే స్వాతి మీ కూతురని చెప్తే ఇప్పుడిప్పుడే తనని నా కూతుర్లా చూడడానికి ట్రై చేస్తున్న నా మైండ్ చెడగొడతాడు. దానివల్ల స్వాతి విషయంలో మనిద్దరికి మళ్ళా గొడవలవుతాయి. అలాంటి గొడవలే గనక జరిగితే దానివల్ల నష్టపోయేది మనం, లాభపడేది మా మావయ్య. అందుకే అక్కడితో పోతుందని అలా చెప్పాను. చాలా సరిపోతుందా ఈ జవాబు? అంటూ మామయ్య వల్ల వచ్చిన సమస్యని మామయ్య మీదకే డైవర్ట్ చేసేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆమె అనుకున్నట్టే ఆ జవాబు విన్న తర్వాత వినోద్ ఆలోచనలో పడ్డాడు. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.